3,000 రూపాయలు చేశారు 2014-19 ముఖ్యమంత్రిగా. ఏ ప్రభుత్వమైనా పెంచుకుంటూ పోవాలి కదా. తర్వాత 4-5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వం ఆ 3,000 రూపాయలు ఇచ్చింది తప్ప 3 పైసలు పెంచలేదు. మళ్లీ మన అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకి 3,000 నుంచి 6,000 రూపాయలు చేశాం. ఎవరికైతే కిడ్నీ వ్యాధి ఉందో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చాం. ఎవరైతే పెరాలసిస్ తో బాధపడుతున్నారో మంచం మీద ఉన్నారో వారికి 15,000 రూపాయలు ఇచ్చి వికలాంగులకి ఆరాధ్య దైవంగా నిలిచిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఉన్నాయి, పింఛన్లు ఇవ్వాలి. మొన్ననే 1,25,000 పింఛన్లు ఇచ్చాం. దుర్మార్గుడు మాటలు చెప్పడం తప్ప 5 సంవత్సరాల్లో ఎవరికైనా భర్తకి పింఛన్ వస్తే మన అధికారంలో ఉంటే భర్త ఏదైనా కారణంతో చనిపోతే అదే నెలలో వచ్చే నెలలో ఆ భర్త పింఛన్ భార్యకి ఇచ్చేవారు. 2019 తర్వాత భర్త చనిపోతే భార్యకి రావాల్సిన పింఛన్ కూడా నిలుపుదల